4 కోట్ల మంది లబ్ధిదారులకు పక్కా ఇళ్లను నిర్మించి ఇచ్చిందన్నారు. దీపావళి కంటే ముందే పేదలు తమ సొంతింట్లోకి గృహప్రవేశం చేస్తారని తెలిపారు. కాగా జీఎస్టీ తగ్గింపు కూడా సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి వస్తుందని, నవరాత్రి మొదటి రోజే పేదలకు ప్రయోజనం కలుగుతుందన్నారు. నిత్యావసరాలు, గృహోపకరణాల ధరలు తగ్గనుండడంతో పేద కుటుంబాల్లో ఆర్థిక భారం తగ్గుతుందని తెలిపారు. బీహార్లో చొరబాటుదారులకు కాంగ్రెస్, ఆర్జేడీ పార్టీలు మద్దతు ఇస్తున్నాయని మోదీ ఆరోపించారు. नवरात्र का पहला दिन आएगा और उसी दिन 22 सितंबर से देश में जीएसटी एकदम कम हो जाएगी। देश में आपकी रोजमर्रा की जरूरत की ज्यादातर चीजों पर जीएसटी में बड़ी कमी की गई है। जीएसटी कम होने से माताओं बहनों का रसोई का खर्च बहुत कम होने वाला है। मंजन, साबुन, शैम्पू से लेकर घी और खाने की कई चीजें सस्ती हो जाएगी। बच्चों की पढ़ाई में काम आने वाली स्टेशनरी की कीमत घट जाएगी। जब गरीब की चिंता करने वाली सरकार होती है तो ऐसे ही गरीबों की भलाई के काम करती है। గ్రామాల్లో వీధి దీపాల నిర్వహణను గ్రామ పంచాయతీలకు అప్పగించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. వీధి దీపాల ఏర్పాటు, నిర్వహణ అధికారం సర్పంచ్లకు అప్పగించాలని, ఎంపీడీఓ స్థాయిలో పర్యవేక్షణ చేయాలని సూచించారు. కాగా మున్సిపల్, పంచాయతీరాజ్, జీహెచ్ఎంసీ అధికారులతో కమాండ్ కంట్రోల్ సెంటర్లో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వీధి దీపాల నిర్వహణపై కీలక సూచనలు చేశారు. వీధి దీపాల నిర్వహణ కోసం పెద్ద కంపెనీల నుంచి టెండర్స్ పిలవడంతో పాటు వీధి దీపాలకు సోలార్ పవర్ను వినియోగించడం పైన సాధ్యాలను పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని ప్రతి విద్యుత్ పోల్ సర్వే చేయించాలని, ఐఐటి లాంటి సంస్థలతో థర్డ్ పార్టీ ఆడిట్ చేయించాలని సీఎం సూచించారు. రాష్ట్రంలోని అన్ని విద్యుత్ దీపాలను కమాండ్ కంట్రోల్ సెంటర్తో అనుసంధానం చేయడంతో పాటు ఏఐతో ఎప్పటికప్పుడు విశ్లేషణ చేయాలన్నారు. వక్ఫ్ సవరణ చట్టం 2025లో కీలక ప్రొవిజన్లను నిలిపివేస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కనీసం 5 ఏళ్ల పాటు ఇస్లాంను అనుసరించిన వ్యక్తి మాత్రమే ఆస్తిని వక్ఫ్ చేయడానికి అవకాశం ఉంటుందని నిబంధనపై స్టే ఇచ్చింది. ఒక వ్యక్తి ఇస్లాంను అనుసరిస్తున్నట్లు నిర్ణయించేలా నిబంధనలు తయారు చేసే వరకు ఇది అమల్లో ఉండదని తెలిపింది. అదే సమయంలో వక్ఫ్ సవరణ చట్టం 2025పై మొత్తంగా స్టే విధించడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. కొన్ని సెక్షన్లకు మాత్రం కొంత రక్షణ అవసరమని వ్యాఖ్యానించింది. కాగా వక్ఫ్ సవరణ బిల్ గత ఏప్రిల్ 2వ తేదీన కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు లోక్సభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లుపై దాదాపు 8 గంటల పాటు చర్చ జరిపిన అనంతరం ఓటింగ్ తర్వాత బిల్ పాస్ అయింది. ఏప్రిల్ 8న రాష్ట్రపతి గెజెట్ ద్వారా చట్టం అమల్లోకి వచ్చింది. చట్టంపై పలువురు ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ పిటిషన్లపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు నేడు తీర్పు వెలువరించింది. कोर्ट ने क्लियरली स्टे कर दिया है, तो वो एक बहुत अच्छा ऑर्डर है। वक्फ के प्रोटेक्शन के लिए ये एक बहुत लैंडमार्क ऑर्डर है। तीसरी बात, उसके बाद जो थी, जो अनरजिस्टर्ड वक्फ यूजर है वो एक्ट के तहत प्रोटेक्टेड नहीं था, उसके बारे में बहुत क्लियरली कोर्ट ने स्टे ऑर्डर पास नहीं किया है, लेकिन उसके बारे में कुछ कहा गया है जजमेंट में, जो हम जब जजमेंट एक बार पढ़ लेंगे उसके बाद उस पर कुछ हम कह पाएंगे। बहरहाल ये ओवरऑल ये ऑर्डर काफी अच्छा है। चूंकि अभी एंट्री में स्टेज पर ये ऑर्डर दिया गया है, तो मैं समझता हूं कि एंट्री में स्टेज पे वक्फ के प्रोटेक्शन के लिए काफी अच्छा ऑर्डर है और हम इसको వక్ఫ్ సవరణ చట్టం 2025పై సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు స్వాగతించారు. సుప్రీంకోర్టు తీర్పు మన పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి మంచి సంకేతమని రిజిజు అన్నారు. వక్ఫ్ సవరణ చట్టంపై పార్లమెంట్ ఉభయ సభల్లో విస్తృత చర్చ జరిగిందన్నారు. కొంతమంది సుప్రీంకోర్టులో దీన్ని సవాల్ చేశారని, అయితే సుప్రీంకోర్టు తీర్పు ప్రజాస్వామ్యానికి బలాన్ని, నమ్మకాన్ని ప్రతిబింబిస్తుందన్నారు. అన్ని వర్గాల సమగ్రాభివృద్ధి, న్యాయం కోసం ఎన్డీఏ ప్రభుత్వం కృషి చేస్తూనే ఉంటుందని కిరణ్ రిజిజు వెల్లడించారు. सुप्रीम कोर्ट ने वक्फ अमेंडमेंट एक्ट को
पूरा सुनवाई करके जो आज ऑर्डर पास किया है, मैं इसका स्वागत करता हूं। सुप्रीम कोर्ट को पूरा विषय का जानकारी है, बहुत विस्तार में पक्ष रखा और मैं मानता हूं कि सुप्रीम कोर्ट का जो बेंच ने जो तय किया है, ये हमारा लोकतंत्र के लिए भी बहुत अच्छा शुभ संकेत है, क्योंकि कोई भी कानून जब पार्लियामेंट में बनता है और पार्लियामेंट में विस्तृत रिकॉर्ड चर्चा, आपको मालूम होगा वक्फ अमेंडमेंट बिल में जब चर्चा हुई थी लोकसभा राज्यसभा में, सबसे लंबी चर्चा भारत का संसद का इतिहास में, सबसे लॉन्गेस्ट डिस्कशन एवर, लोकसभा राज्यसभा सुबह तक इतना गहराई से चर्चा करने के बाद उसको खारिज नहीं कर सकता है। यही सुप्रीम कोर्ट ने आज मोहर लगाया। ఆవిష్కరణలను ప్రోత్సహించేలా నిబంధనలు ఉండాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. అయితే అవి బాధ్యతాయుతమైన రీతిలో ఉండాలని అభిప్రాయపడ్డారు. ఏఐ ఫర్ వికసిత్ భారత్ వేగవంతమైన ఆర్థికాభివృద్ధికి అవకాశం పేరిట ఢిల్లీలో మంత్రి నిర్మలా సీతారామన్ నివేదికను విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏఐను అందిపించుకోవడమే కాకుండా వాటిని వివిధ రంగాలు వినియోగించాలని ప్రభుత్వం నిర్ణయించుకుందన్నారు. ఏఐ వేగంగా పురోగమిస్తుందని, దానితో కొత్త సవాళ్లు కూడా ఎదురవుతున్నాయన్నారు. దీనికి తగినట్లుగా మార్పులు అవసరమన్నారు. ఈ సరికొత్త సాంకేతికత ఉద్యోగాల పరంగా ఎటువంటి సవాలు విసరడం లేదన్నారు. ఏఐని దుర్వినియోగం చేయడం వల్ల సమాజంపై దుష్ప్రభావం పడుతుందని నిర్మలా సీతారామన్ ఆందోళన వ్యక్తం చేశారు. The AI centers for education, for agriculture, for health, and urban spaces, urban cities. Now when you showed the presentation, I see you have retained agriculture, you've retained health, you've retained education, but you're talking about now space and space technology. Fine, what has happened to my urban spaces? Where is it? Have you dropped it out? It was mentioned on the recommendation of the team which met me. So we need better cities to live, and therefore I'm very insistent that AI should help us give solutions for better city urban areas which exist and for newer urban centers that we may plan. I think we need to have a greater understanding that AI probably is capable of giving us in situ solutions without having to remove people from where they are, but keep them there, but give them the solutions which has been weak. తెలంగాణలో రైల్వేల అభివృద్ధికి దాదాపు 80,000 కోట్లు ఖర్చు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలను సిద్ధం చేస్తోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తెలిపారు. ప్రధాని మోదీ పాలనలో రైల్వే వ్యవస్థ రూపురేఖలే మారిపోయాయని, గత 10 ఏళ్లలో ఒక తెలంగాణలోనే రైల్వేల అభివృద్ధి కోసం 42,000 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేసిందని తెలిపారు. మంచిర్యాలలో నేటి నుండి వందే భారత్ హాల్టింగ్ సౌకర్యం అందుబాటులోకి వచ్చిన సందర్భంగా మంచిర్యాల రైల్వే స్టేషన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి బండి సంజయ్తో పాటు రాష్ట్ర మంత్రి జి వివేక్, ఎంపీ వంశీకృష్ణ, ఎమ్మెల్సీ అంజిరెడ్డి హాజరై జెండా ఊపి వందే భారత్ రైలును ప్రారంభించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ భారతీయ రైల్వే చరిత్రలో వందే భారత్ విప్లవం సృష్టిస్తుందన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 5 వందే భారత్ రైళ్లు నడుస్తున్నాయని, అతి త్వరలోనే మరో 2 వందే భారత్ రైళ్లు రాబోతున్నాయని బండి సంజయ్ తెలిపారు. ఈ మంచిర్యాల రైల్వే స్టేషన్ను అమృత్ భారత్ స్కీమ్లో భాగంగా ఇప్పటికే 26 కోట్ల రూపాయలతోని మనం పనులు ప్రారంభించాం. మంచిర్యాల రైల్వే స్టేషన్ను అన్ని రకాలుగా ఆధునీకరించే ప్రయత్నం చేస్తున్నాం, అభివృద్ధి చేసే ప్రయత్నం చేస్తున్నాం. రాబోయే రోజుల్లో కూడా ఇంకా సహకరించడానికి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. రైల్వే విషయంలో తెలంగాణ రాష్ట్రానికి ఇప్పటికే ఈ 10 సంవత్సరాల కాలంలో 42,000 కోట్ల రూపాయల నిధులను ఈ తెలంగాణ రాష్ట్రానికి ఖర్చు పెట్టాం. దాదాపు 40 ప్రాజెక్టులు ఇప్పుడు పనులు నడుస్తూ ఉన్నాయి. దానికి రాబోయే 10 సంవత్సరాల్లో 80,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి ప్రణాళికలు సిద్ధమైనది తెలంగాణ రాష్ట్రానికి. 5 వందే భారత్లు ఇచ్చినాం ఇప్పటికే తెలంగాణ రాష్ట్రానికి. 2 వందే భారత్లు హైదరాబాద్ నుంచి పూణే, హైదరాబాద్ నుంచి నాందేడు అతి త్వరలో ప్రారంభించబోతున్నాం. చెర్రపల్లి టెర్మినల్ను ఆధునీకరించడం, కరీంనగర్, రామగుండం, సికింద్రాబాద్, నాంపల్లి లాంటి స్టేషన్లను కూడా అభివృద్ధి చేస్తున్నాం.
రాష్ట్రంలో సెప్టెంబర్ 17న కేంద్ర ప్రభుత్వం తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించనుండడంపై సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ అభ్యంతరం వ్యక్తం చేశారు. నాడు తెలంగాణ సాయుధ పోరాటంలో రజాకారులకు వ్యతిరేకంగా ప్రాణాలకు ఎదురొడ్డి పోరాడింది కేవలం కమ్యూనిస్టులు మాత్రమేనన్నారు. అందుకే సెప్టెంబర్ 17వ తేదీని రైతాంగ పోరాట దినోత్సవంగా నిర్వహించాలని సిపిఐ డిమాండ్ చేస్తోందన్నారు. ఇప్పుడు ప్రకటనలు. కరెంట్ బిల్, కిరాణం, స్కూల్ ఫీజ్ అన్నీ అయిపోయాయి. బడ్జెట్ రెడీ అయిందా? 5,000 మిగిలాయి. కొత్త చీర తీసుకుంటావా? వద్దు, పోయిన నెలలోనే కదా తీసుకున్నాను. ఇంకోటి వద్దు. ముందుగా బడ్జెట్ వేసుకోండి. చిన్న చిన్న పొదుపులని బ్యాంక్ లో సేవ్ చేసుకోండి. ఇక డబ్బు పెరుగుతుంటే చూస్తూ మురిసిపోండి. చెప్పవులే. ఇక వెళ్ళమ్మా. ఆర్బీఐ అంటోంది, పొదుపు చేసే వనిత సాధిస్తుంది ఘనత. వార్తలకు తిరిగి స్వాగతం. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరువు నష్టం దావా వేశారు. ఫోన్ ట్యాపింగ్కు సంబంధించి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు అవాస్తవమని, నిరాధారమైనవని, అవి తన ప్రతిష్టను దిగజార్చేలా ఉన్నాయంటూ లీగల్ నోటీసులు పంపించారు. బండి సంజయ్ తన హోదాను దుర్వినియోగం చేస్తూ ప్రజల్లో తన ప్రతిష్టను దిగజార్చడానికి ప్రయత్నిస్తున్నారని కేటీఆర్ పేర్కొన్నారు. కాగా డిసెంబర్ 15వ తేదీన సివిల్ కోర్టు ఈ పిటిషన్ను విచారించనుంది. నరేంద్రుడు ప్రజాసేవే జీవన లక్ష్యంగా పనిచేస్తున్న ప్రధాన సేవకుడు. విశ్వవేదికపై భారత కీర్తి పతాకాన్ని గర్వంగా నిలబెట్టిన నాయకుడు. వికసిత్ భారతానికి మార్గం చూపుతున్న కృషిశీలుడు. తెలంగాణ అభివృద్ధి యాత్రలో తోడ్పాటునందిస్తూ యువ రాష్ట్రానికి బలమైన తోడుగా నిలుస్తున్న నరేంద్రుడు. ప్రధాని నరేంద్ర మోదీ 75వ జన్మదినం సందర్భంగా తెలంగాణతో తన అనుబంధంపై ప్రత్యేక డాక్యుమెంటరీ మీ దూరదర్శన్ యాదగిరిలో సెప్టెంబర్ 17 ఉదయం 8:30 బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యేలు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి జగదీష్ రెడ్డి విమర్శించారు. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల అంశంపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్కు వివరణ ఇచ్చేందుకు అసెంబ్లీకి వెళ్లిన బీఆర్ఎస్ నేతలు స్పీకర్ లేకపోవడంతో అసెంబ్లీ సహాయక కార్యదర్శికి వివరణ ఇచ్చారు. ఈ సందర్భంగా జగదీష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ సభలు, సమావేశాల్లో పాల్గొంటూనే అమాయకత్వాన్ని చాటుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారు. పార్టీ మారి తప్పు చేశామని ఆ 10 మంది ఎమ్మెల్యేలు బహిరంగంగా ఒప్పుకోవాలని జగదీష్ రెడ్డి డిమాండ్ చేశారు. లేదంటే ఉప ఎన్నికలు రావడం ఖాయమని, ప్రజలు శిక్షించక తప్పదన్నారు. రాజీనామా చేస్తుందని చెప్పకపోయినప్పటికీ కాంగ్రెస్ పార్టీలో చేరి పార్టీ ఫిరాయించిన 10 మంది శాసనసభ్యుల పైన మేము ఏదైతే స్పీకర్ గారు చర్య తీసుకొని వారిని అనర్హులుగా ప్రకటించాలని చెప్పి వారిపైన మేము కంప్లైంట్ చేసినాము. చట్ట ప్రకారం నడుచుకోవాలని చెప్పి మేము ఏదైతే స్పీకర్ గారిని కోరినామో, స్పీకర్ గారి మధ్యన ఒక 15 రోజుల క్రితం వాళ్ళకి నోటీసులు ఇవ్వడం, దాంట్లో కొంతమంది మళ్ళీ స్పీకర్ గారికి సమాధానం చెప్తూ సరే మేము అమాయకులం, మాకేం తెలియదు అని చెప్పి, మాకు ఇంకా కేసీఆర్ గారి పైన విశ్వాసం ఉంది, బీఆర్ఎస్ పార్టీ పైన నమ్మకం ఉంది అని చెప్పి ఏదైతే సమాధానాలు ఇచ్చిండ్రో వాళ్ళ నియోజకవర్గ ప్రజలకు తెలుసు, రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ కూడా తెలుసు. తెలంగాణ వ్యాప్తంగా రేపు అర్ధరాత్రి నుంచి ఆరోగ్య సేవలు నిలిపివేస్తున్నట్లు తెలంగాణ నెట్వర్క్ ఆసుపత్రుల సంఘం ప్రకటించింది. ఆసుపత్రులకు చెల్లించాల్సిన బకాయిలు, ఇతర సమస్యలపై ప్రభుత్వం పదే ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా టీఐఎస్హెచ్ఏ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ వడ్డీరాజు రాకేష్ ఓ ప్రకటనలో వెల్లడించారు. గత 20 రోజులుగా ఆరోగ్య శాఖ మంత్రితో పాటు ఏహెచ్సి సీఈఓతో తాము తరచుగా సమావేశాలు నిర్వహించిన సమస్యలు పరిష్కారం కాలేదని తెలిపారు. ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ బకాయిల సమస్యల
పరిష్కారానికి కృషి చేస్తున్నప్పటికీ సమస్యలు అలాగే ఉంటుందన్నారు. దీంతో మంగళవారం అర్ధరాత్రి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రైవేట్ నెట్వర్క్ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలను నిర్వధికంగా నిలిపివేస్తున్నట్లుగా వెల్లడించారు. ప్రజలు, లబ్ధిదారులు తమ సమస్యలను అర్థం చేసుకొని మద్దతు పలకాలని ఆయన కోరారు. కాగా రోగులకు కలిగే అసౌకర్యానికి చింతిస్తున్నామని TANHE అధ్యక్షుడు స్పష్టం చేశారు. తెలంగాణ వ్యాప్తంగా కాలేజీలకు ఫీ రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించకపోవడంతో యాజమాన్యాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పేర్కొన్నారు. బీఆర్ఎస్తో పాటు కాంగ్రెస్ పాలనలోనూ విద్యార్థులు, రైతులు అవస్థలు పడుతూనే ఉన్నారని ఆరోపించారు. మూసీ సుందరీకరణ, ఫోర్త్ సిటీ, మిస్ వరల్డ్ పోటీలకు వేల కోట్లు ఖర్చు పెట్టిన రాష్ట్ర ప్రభుత్వం పేద విద్యార్థుల కోసం కనీసం 8,000 కోట్లు కూడా ఖర్చు చేయలేకపోతుందన్నారు. కాంగ్రెస్ నిర్వాకం వల్ల రాష్ట్రంలో 15 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని బండి సంజయ్ మండిపడ్డారు. ఎంత ఘోరమైన పరిస్థితి అంటే దాదాపు 15 నుంచి 20 లక్షల మంది స్టూడెంట్స్ చదువుకుంటా ఉన్నారు. ఈ ఫీజు రియంబర్స్మెంట్ వాళ్ళ మొత్తం భవిష్యత్తు అంతా కూడా నాశనమే పరిస్థితి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో వచ్చింది. గత బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు ఫీజు రియంబర్స్మెంట్ చేయకపోవడం వలన దాదాపు 8 నుంచి 10,000 కోట్ల రూపాయలు వాళ్ళ బకాయిలు ఇవ్వాల్సి ఉంటుంది. వీళ్ళందరూ వచ్చి బీఆర్ఎస్ కు బుద్ధి చెప్పి కాంగ్రెస్ పార్టీని నమ్మి ఓటేస్తే ఫీజు రియంబర్స్మెంట్ కు బ్రాండ్ అంబాసిడర్ గా చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించకపోవడం వల్ల విద్యా సంస్థలు నడిచే స్థితిలో లేవు. మూసి రివర్మెంట్ అంటున్నారు, మిస్ వరల్డ్ పోటీలు పెట్టారు, ఫోర్త్ సిటీ అంటున్నారు. మరి వాటికి పైసన్నప్పుడు ఈ పేద విద్యార్థులు చదువుకోవడానికి వాళ్ళ ఫీజులు కట్టలేక ఇలా యాజమాన్యాన్ని రోడ్డుకి స్ట్రైక్ చేస్తుంటే జీఎస్టీ పన్ను సంస్కరణలతో నిత్యావసరాల నుంచి విలాస వస్తువుల వరకు అన్నిటి ధరలు తగ్గుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై సామాన్యుల నుంచి సంపన్నుల వరకు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరిన్ని వివరాలు. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎర్రకోట వేదికగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జీఎస్టీ సంస్కరణలను ప్రకటించారు. ఆ తర్వాత జీఎస్టీ కౌన్సిల్ సెప్టెంబర్ 3వ తేదీన పన్ను సంస్కరణలను ప్రకటిస్తూ అనేక రంగాల్లో వస్తు సేవల పన్నును తగ్గిస్తూ ప్రకటన జారీ చేసింది. 11, 28% ఉన్న స్లాబులను రద్దు చేస్తూ 5, 12% స్లాబులను మాత్రమే కొనసాగిస్తున్నట్లుగా ప్రకటించింది. దీంతో అనేక వస్తువుల ధరలు తగ్గనున్నాయి. ముఖ్యంగా గతంలో 12% స్లాబుల్లో ఉన్న వస్తువులపై ఇక నుంచి 5% మాత్రమే వసూలు చేయనున్నారు. అవేవో ఓసారి చూద్దాం. 2,500 రూపాయల అమ్మకపు విలువను మించని పాదరక్షలపై జీఎస్టీని 12 నుంచి 5% తగ్గించారు. ఇక చెక్క, రాయి, లోహాలతో తయారు చేసిన విగ్రహాలపై పన్ను రేటును కూడా ప్రభుత్వం 5% తగ్గించింది. ఇవి గతంలో 12% స్లాబులో ఉండేవి. గాజు విగ్రహాలు, ఇనుము, అల్యూమినియం, ఇత్తడి, రాగితో తయారు చేసిన కళాకృతులకు కూడా 5% పన్నును విధించనున్నారు. 12 నుంచి 5% తగ్గనున్న పన్నుతో వివిధ రంగాల్లో పనిచేసే శ్రామికుల ఉపాధి అవకాశాలు పెరగడమే కాకుండా అమ్మకాలు కూడా పెరుగుతాయని చెబుతున్నారు ప్రముఖ చార్టర్డ్ అకౌంటెంట్, పన్నుల నిపుణులు టి. సురేష్. ఈ సంస్కరణలు దేశ ఆర్థిక వ్యవస్థపై సానుకూలంగా ప్రభావం చూపుతాయన్నారు. Possibly they will be reaching out to industry bodies and professional associations to spread the message apart from the media outreach. You would have seen last week also there are a lot of media outreach is also made. I'm sure that all of us have to take this and people also will actually feel it when the money reaches them. And once this September 22nd GST reform kicks off, I'm sure it will be actually felt on the ground also. It should help. Again, obviously, at the end of the day, people have to pass on the benefits they get. If they retain and make a profiteering, it may not benefit, and hopefully the industry will also pass it on so that everybody is benefited by this. కాగా పండుగ సీజన్కు ముందే అందుబాటులోకి రానున్న జీఎస్టీ పన్ను తగ్గింపు ధరలపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. నల్గొండ జిల్లా అనేపర్తిలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ 4వ స్నాతకోత్సవానికి రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ఐఐటి డైరెక్టర్ బిఎస్ మూర్తి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా యూనివర్సిటీ ప్రాంగణంలో మొక్కలు నాటారు. అనంతరం కన్వెన్షన్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా 22 మంది విద్యార్థులకు పిహెచ్డీలతో పాటు 57 మంది విద్యార్థులకు గోల్డ్ మెడల్స్ ప్రదానం చేశారు. దీంతో పాటు విద్యార్థులకు పట్టాలను అందజేశారు.
I am immensely delighted to be here at this fourth convocation of Mahatma Gandhi University. I extend my heartfelt greetings and best wishes to all of you. I am happy to address you today as the Chancellor of the esteemed institution, which has been making remarkable strides in academics, research, innovation, and service activity. This university, located in a rural setting, draws the majority of the students from villages across Telangana. India has now become the world's fourth largest economy and is steadily advancing towards the $5 trillion milestone, poised to soon be the third largest. This rise will be meaningful only when development reaches every section of it. 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఎలాంటి జరిమానాలు లేకుండా ఆదాయపు పన్ను రిటర్న్లు దాఖలు చేసేందుకు గడువు నేటితో ముగియనుంది. ఇప్పటి వరకు దాదాపు 6 కోట్లకు పైగా పన్ను చెల్లింపుదారులు ఈ ప్రక్రియను పూర్తి చేసినట్లుగా ఐటీ విభాగం పేర్కొంది. ఈ వెరిఫై అయిన రిటర్న్లు 5.51 కోట్లు ఉన్నాయని, ఇందులో 3.78 కోట్ల వరకు పరిశీలన పూర్తయిందని తెలిపింది. కాగా రిటర్న్ గడువు పొడిగించినట్లుగా జరుగుతున్న ప్రచారాన్ని ఆదాయపు పన్ను శాఖ ఖండించింది. దాఖలకు ఎలాంటి పొడిగింపు లేదని స్పష్టం చేసింది. జార్ఖండ్లోని హజారీబాగ్ జిల్లాలో 3 మావోయిస్టులను భద్రతా దళాలు ఎన్కౌంటర్ చేశాయి. వీరిలో సీనియర్ కమాండర్ సహదేవ్ సోరెన్ కూడా ఉన్నారు. 209 బెటాలియన్ కోబ్రా దళాలు ఘోర్హర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పంతిత్రి అడవుల్లో జాయింట్ ఆపరేషన్ చేపట్టగా ఈ ఘటన చోటు చేసుకుంది. సహదేవ్ సోరెన్పై ₹1 కోటి రివార్డు ఉంది. ఇక మరో మావోయిస్టు రఘునాథ్ హేమంబరం స్పెషల్ ఏరియా కమిటీ సభ్యుడిగా గుర్తించారు. అతడిపై 25 లక్షలు ఉండగా జోనల్ కమిటీ సభ్యుడు వీరేన్ గంజు కూడా వీరిలో ఉన్నాడు. అతనిపై ప్రభుత్వం 10 లక్షల బహుమతిని ప్రకటించింది. ఈ ఎన్కౌంటర్ సందర్భంగా 3 AK-47 రైఫిళ్లను స్వాధీనం చేసుకున్నట్లుగా పోలీసులు వెల్లడించారు. నేపాల్లో తాత్కాలిక ప్రభుత్వం కొలువుదీరింది. తాత్కాలిక ప్రభుత్వంలో మంత్రివర్గ విస్తరణ జరిగింది. 3 మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. కాఠ్మండూలోని నేపాలీ రాష్ట్రపతి భవన్ శీతల్ నివాస్లో ఖుల్మన్ గిసింగ్, ఓం ప్రకాష్ ఆర్యల్, రామేశ్వర్ ఖనాల్ ప్రమాణ స్వీకారం చేశారు. వీరు ఆర్థిక, ఇంధనం, పట్టణాభివృద్ధి, హోం వ్యవహారాల శాఖను నిర్వహించనున్నారు. నవభారత అభినవ నరేంద్రుడు, ప్రజాసేవే జీవన లక్ష్యంగా పనిచేస్తున్న ప్రధాన సేవకుడు, విశ్వవేదికపై భారత కీర్తి పతాకాన్ని గర్వంగా నిలబెట్టిన నాయకుడు, వికసిత్ భారతానికి మార్గం చూపుతున్న కృషిశీలుడు, తెలంగాణ అభివృద్ధి యాత్రలో తోడ్పాటునందిస్తూ యువ రాష్ట్రానికి బలమైన తోడుగా నిలుస్తున్న నరేంద్రుడు. ప్రధాని నరేంద్ర మోదీ 75వ జన్మదినం సందర్భంగా తెలంగాణతో తన అనుబంధంపై ప్రత్యేక డాక్యుమెంటరీ మీ దూరదర్శన్ యాదగిరిలో సెప్టెంబర్ 17 ఉదయం 8:30 ఆసియా మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాల నడుమ దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. రోజంతా లాభ నష్టాల మధ్య కదలాడిన సూచీలు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 118 పాయింట్ల నష్టంతో 81,785 వద్ద ముగిసింది. నిఫ్టీ 45 పాయింట్ల నష్టంతో 25,069 వద్ద స్థిరపడింది. సెన్సెక్స్ 30 సూచీలో ఇన్ఫోసిస్, ఏషియన్ పెయింట్స్, టైటాన్, మహీంద్రా అండ్ మహీంద్రా, సన్ ఫార్మా షేర్లు నష్టపోయాయి. బజాజ్ ఫైనాన్స్, ఎటర్నల్, అల్ట్రాటెక్ సిమెంట్, ఎల్ఎన్టీ, రిలయన్స్ షేర్లు లాభపడ్డాయి. ఇక డాలర్తో పోలిస్తే రూపాయి మార్గం విలువ 88.20గా ఉంది.
హైదరాబాద్లో కురుస్తున్న భారీ వర్షాలపై వివిధ విభాగాల అధికారులతో హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష నిర్వహించారు. భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలకు ఎక్కడ ఇబ్బందులు లేకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇబ్బందులు ఉన్న ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, హైడ్రా బృందాలు సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు. భారీ వర్షాలపై నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. అత్యవసరమైతే తప్ప ఇళ్లలో నుండి ఎవరూ బయటకు రాకూడదని, ఎక్కడైనా లోతట్టు ప్రాంతాలు ఉన్న ప్రదేశాల్లో ఇబ్బందులు ఎదురైతే జీహెచ్ఎంసీ, హైడ్రా, పోలీసుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. మరోవైపు హైదరాబాద్ నగరంలో ఎక్కడ ఫిర్యాదు వచ్చినా అధికారులు వెంటనే స్పందించి అక్కడ చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చారు. బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా తెలంగాణలో 2 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మేరకు అధికారులు పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. గత రాత్రి హైదరాబాద్లో కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు చోట్ల ప్రాణ నష్టం సంభవించింది. దేశ ఉత్తర ప్రాంతాల నుంచి నైరుతి రుతుపవనాలు వెనక్కి మళ్లినట్లుగా ఐఎండీ హైదరాబాద్ వాతావరణ శాఖ ప్రకటించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రాష్ట్రంలో 2 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఉత్తర తెలంగాణలోని కొన్ని జిల్లాలకు అలాగే ఇతర జిల్లాలకు కూడా వర్షాల నేపథ్యంలో ఎల్లో అలర్ట్ జారీ చేసింది. నేడు వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నారాయణపేట, ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్ జిల్లాలో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని తెలిపింది. మరోసారి ముఖ్యాంశాలతో ఈ వార్తలు ముగిద్దాం. నమస్కారం. బీహార్లో 36,000 కోట్లతో పలు అభివృద్ధి ప్రాజెక్టులకు మోదీ శ్రీకారం. కాంగ్రెస్, ఆర్జేడీలు చొరబాట్లను ప్రోత్సహిస్తూ అభివృద్ధిని అడ్డుకుంటున్నాయని ఆరోపణ. జీఎస్టీ తగ్గింపుతో పేద మధ్యతరగతి ప్రజలు ప్రయోజనం పొందుతారన్న మోదీ. నవరాత్రి తొలి రోజు నుంచే కుటుంబ ఆర్థిక భారం తగ్గుతుందని వెల్లడి. గ్రామాల్లో వీధి దీపాల నిర్వహణను పంచాయతీలకు అప్పగించాలన్న సీఎం రేవంత్ రెడ్డి. స్ట్రీట్ లైట్లకు సోలార్ పవర్ వినియోగంపై సాధ్యాలను పరిశీలించాలని సూచన. వక్ఫ్ చట్టంపై సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు. 5 ఏళ్లు ఇస్లాం మతం ఆచరిస్తేనే వక్ఫ్ చేయాలన్న సెక్షన్పై స్టే. సుప్రీంకోర్టు ఉత్తర్వులను స్వాగతిస్తున్నామన్న కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు. బండి సంజయ్పై కేటీఆర్ పరువు నష్టం దావా. ఫోన్ ట్యాపింగ్పై తన ప్రతిష్టను దిగజార్చేలా ఆరోపణలు చేశారంటూ నోటీసులు. డిసెంబర్ 15న పిటిషన్ను విచారించనున్న హైదరాబాద్ సివిల్ కోర్టు. ఫిరాయింపులపై అసెంబ్లీ కార్యదర్శికి బీఆర్ఎస్ నేతల వివరణ. పార్టీ మారిన ఎమ్మెల్యేలు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారన్న జగదీష్ రెడ్డి. 10 మంది శాసనసభ్యులు ఉప ఎన్నికలను ఎదుర్కోక తప్పదన్న మాజీ మంత్రి. రేపు అర్ధరాత్రి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తున్నామన్న నెట్వర్క్ ఆసుపత్రుల సంఘం. ప్రభుత్వం బకాయిలు చెల్లించకపోవడంతోనే నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడి. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడొచ్చు. యూట్యూబ్ అయితే డిడి న్యూస్ తెలంగాణ, ఎక్స్ వేదికగా అయితే డిడి న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్, ఫేస్బుక్ అయితే డిడి న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి.